హాయ్ ఫ్రెండ్స్, తెలువంటకాల సౌతో అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు మన వీడియో వచ్చి చల్లగా ఉంది కదండి. వాతావరణం బాగా వర్షంగా ఉన్నప్పుడు ఇలా వేడివేడిగా పప్పుచారు ఉప్పు చేప కాంబినేషన్తో చేసుకొని తింటే మంచి టేస్టీగా ఉంటుందండి. అది ఎలా చేసుకోవాలో అన్నది మీకు వీడియోలో అంత వివరంగా చూపిస్తాను. చూడండి, పప్పుచారు చేసుకుంటాకైతే నేను ఒక మట్టి దాకా తీసుకున్నాను. దానికైతే ఒక కప్పు పప్పు తీసుకున్నానండి. మనం తీసుకునే క్వాలిటీని బట్టి మనం పప్పు అనేది ఎక్కువ తక్కువ అని చేసుకోవాలి. నాకైతే ఈ కప్పు సరిపోద్ది. అయితే ఇదిగైతే నేను ఎర్రకంది పప్పు తీసుకున్నానండి. దీన్ని 2-3 సార్లు బాగా వాటర్ వేసి క్లీన్ చేసుకున్న తర్వాత మనకి పప్పు ఉడికించుకోవడానికి సరిపోయేంత వాటర్ వేసుకొని చక్కగా దాన్ని పొయ్యి మీద పెట్టుకొని చిన్న మంట మీద బాగా ఉడికించుకోవాలండి, మెత్తగా అయ్యే వరకు. నేనైతే ఒక కప్పుకి 3 కప్పులు వేసుకున్నాను. తర్వాత స్టవ్ వెలిగించి ఈ మట్టి దాకనైతే నేను స్టవ్ మీద పెట్టుకొని మీడియం మంటలో పెట్టి దాన్ని బాగా ఉడికించుకున్నాను. మనకి పప్పు మంచిగా ఉడకడానికైతే కొంచెం పసుపు, కొంచెం అలాగే ఆయిల్ కూడా వేసుకున్నాను. ఈ ఆయిల్ వేయడం వల్ల మనకి త్వరగా ఉడికిపోద్ది. అదే కుక్కర్లో పెట్టుకుంటే మనకి 2-3 విజిల్స్తో మెత్తగా అయిపోద్దండి. అయితే నేను ఇలాగే ఉడికి తర్వాత ఇందులో ముక్కలన్నీ ఉడికించుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. మన పాతకాలంలో అయితే అప్పుడు కుక్కర్లో ఉండేవి కాదు, కానీ ఇలా పప్పుచారు ఇలాగే పెట్టుకునేవారండి. ఈ మట్టి దాకలో చేయడం వల్ల చాలా టేస్టీగా వస్తుందండి, చాలా రుచిగా ఉంటుంది. ఈ లోపు మనకి పప్పు ఉడుకుతుండగా నేనైతే కూరగాయలను చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను. కూరగాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నానండి. ఉల్లిపాయలు అయితే చిన్న ఉల్లిపాయలు ఉన్నాయి నా దగ్గర, ఇలాగ తొక్కవలుసుకొని చిన్న నాట్లు పెట్టుకున్నానండి. అలాగే పచ్చిమిర్చి ఒక 5-6 తీసుకున్నాను. 2 పెద్ద సైజు టమాటాలు, ఒక చిన్న ఆనపకాయ ముక్క, అలాగే కొంచెం మునగాకు ఉందండి. అది కూడా కడిగేసి పక్కన పెట్టుకున్నాను. ఈ మునగాకు వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది, హెల్త్కి కూడా మంచిదండి. పిల్లలు మామూలుగా ఆకుని మనం తినమంటే ఏపిడి చేసి అలా పెడితే తినరు కాబట్టి ఏదో రసంలో కానీ పప్పులో కానీ ఇలాగా సారు పెట్టుకున్నప్పుడు కానీ ఇలా మునగాకుని ఉపయోగించుకుంటే మనకి ఇప్పుడు ఈ వర్షాకాలం సీజన్లో ఇమ్యూనిటీ బాగా పెరుగుద్దండి. ఈ సీజన్లోనే మనకి మునగాకు కూడా మంచిగా దొరుకుతుంది. అయితే ఈ ముక్కలన్నీ కూడా మనకి పప్పు కొంచెం మెత్తగా ఉడికిన తర్వాత ఇలా వేసేసుకొని ఒకసారి కలిపి పెట్టుకొని మళ్ళీ మూత పెట్టుకొని ముక్కలు కొంచెం బాగా ఉడికే వరకు ఉడికించుకోవాలండి. చూసారు కదండి, మంచి కలర్ఫుల్గా చక్కగా మంచిగా ఉడుకుతుంది. ఇలా చక్కగా ఉడికిన తర్వాత సగం ఉడికిన తర్వాత ముక్కలు కొంచెం తర్వాత మనకి స్పైసీకి తగిన పసుపు, కారము, అలాగే ఉప్పు, అన్నీ ధనియాల పౌడర్ వేసుకున్నానండి. నేను ఇవన్నీ వేసుకొని మూత పెట్టుకొని చక్కగా ఉడికించుకోవాలి. ఎందుకంటే నేను పప్పుచారు కాబట్టి ఎటువంటి సాంబార్ పౌడర్లు వాడట్లేదండి. కొంచెం ముక్కలు ఉడికిన తర్వాత చింతపండు రసం కూడా వేసుకుంటున్నానండి, మెత్తగా గుజ్జులా పిసుక్కొని. ఈ చింతపండు రసం అన్నది మనకి తీసుకునే స్పైసీని బట్టి చిన్న బెల్లం ముక్క కూడా వేస్తున్నానండి. మనకి ఈ పులుపు అలాగే కారం ఇవన్నీ మనకి బ్యాలెన్స్ చేయడానికి ఇలా బెల్లం ముక్క వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి. చూసారు కదండి, పప్పుచారు అయితే ఇవన్నీ చక్కగా ఇలా మరిగి ముక్కలన్నీ ఉడికిపోయి దగ్గరగా చక్కగా అయ్యే వరకు మరిగించుకుంటే మనకి రెడీ అయిపోద్దండి. ఏమీ లేకుండా కూరగాయలు చక్కగా ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటాలు వేసుకొని పెట్టుకునేవారండి పూర్వకాలంలో. ఇలాగా అన్ని రకాల కూరగాయలు అని ఏమీ కాదండి, అలా పెట్టుకుని ఎంతో టేస్టీగా ఉంటుందని. చూసారు కదా, నేను చక్కగా తలతలా మరుగుతుంది. అలా మరుగుతున్నప్పుడే నేను కొంచెం కొత్తిమీర కూడా సన్నంగా కట్ చేసుకొని వేసుకున్నానండి. చూసండి, మన పప్పుసారి అయితే మరిగిపోయింది. ఇప్పుడైతే మనం చిన్న తాలింపు కోసం అయితే చిన్న పాన్ పెట్టుకొని అందులోని ఆయిల్ వేసుకొని ముందుగా నేను వెల్లుల్లి క్రష్ చేసుకున్నానండి, వాటిని వేసుకుంటున్నాను. ఈ పప్పుచారుకి అయితే వెల్లుల్లి మనం ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుందండి టేస్ట్. అలాగే జీలకర్ర, కొంచెం ఆవాలు, పోపు దినుసులు ఉంటాయి కదండి, అవి 1 స్పూను, జీలకర్ర 1 స్పూను, అలాగే మెంతులు 1 అర స్పూను. ఈ పప్పుచారుకి మెంతులు అన్నది కొంచెం ఫ్లేవర్ చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ అన్నీ వేసుకొని మంచిగా దోరగా అయ్యే వరకు వేయించుకోవాలండి. ఈ తాలింపు మనం ఎంత బాగా వేయించుకుంటే టేస్ట్ అన్నది అంత బాగా వస్తుందండి, ఈ ఫ్లేవర్లోనే ఉంటుందండి మనకి. చూసారు కదండి, ఇవన్నీ బాగా వేయించుకొని ఈ తిరగమూత అన్నది పప్పుసారులో వేసుకోవాలండి. అప్పుడు మనకి పప్పుసారు అనేది రెడీ అయిపోయినట్టుగా. చూసారు కదండి, నేను ఎలా వేయించుకుంటున్నానో, పప్పుసారు ఎలా చేశాను అన్నది. మీకు వీడియో నచ్చితే అందరూ ఒక లైక్ చేయండి. మీ లైక్ చేయడం వల్ల వీడియో అయితే ఎక్కువ మందికి రీచ్ అవుద్ది. చూసారు కదండి, పోపునైతే నేను ఇలాగే ఇందులో వేసేసుకుంటున్నానండి. ఇలా వేసేసుకొని తర్వాత పోపు వేసిన వెంటనే మనం ఇలా మూత పెట్టుకుంటే ఆ స్మెల్ అన్నది పప్పుచారు అంతకి పడుతుందండి, బయటికి పోకుండా. ఇంతేనండి, మన పప్పుచారు రెడీ అయిపోయింది. పప్పుచారు అయితే ఎలా చేశాను అంతా చూసారు కదా, సింపుల్గా చక్కగా తక్కువ ప్రాసెస్లోనే చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఉప్పు చేపని ఎలా వేయించుకోవాలో చూపిస్తానండి.
ఉప్పు చేప ముక్కలు అయితే ఇలా తీసుకొని వాటర్ వేసుకొని ఇలాగా క్లీన్ చేసి పెట్టుకున్నానండి. బాగా దానిపైన పులుసులు కానీ ఏమైనా ఉంటాయి కదండి. ఇవి 2 రకాల ఉప్పు చేపలండి. ఒకటి ఉప్పు చేప, ఒకటి సావిడా చేప అన్నది. అయితే నేను కొంచెం పాన్ పెట్టుకొని ఇలా ఆయిల్ వేసుకున్నాను కదండి. ఆయిల్ వీటెక్కిన తర్వాత నేను ఆ ఉప్పు చేపలకి మంచి టేస్ట్ రావాలని, మంచి ఫ్లేవర్ రావాలని చెప్పి కొంచెం వెల్లుల్లి క్రష్ చేసుకొని, అలాగే కరివేపాకు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఇవి బాగా వేగిన తర్వాత అప్పుడు మనం చక్కగా ఈ ఉప్పు చేప ముక్కలు అనేది ఇందులో పెట్టుకోవాలండి. చూడండి, నేను ఇప్పుడు జీలకర్ర కూడా వేసుకుంటున్నాను. ఈ నూనె వేడెక్కిన తర్వాత ఇవి వేసుకుంటే మంచిగా ఆయిల్కి ఈ ఫ్లేవర్ అంతా పట్టి, ఈ ఫ్లేవర్ అన్నది ఉప్పు చేప ముక్కలకు పట్టి మంచి టేస్ట్ వస్తుందండి. చూడండి, ఇప్పుడు ఉప్పు చేప ముక్కలు అయితే నేను అందులో ఒకటి అలా 1 బై 1 చక్కగా పెట్టుకుంటున్నానండి. చక్కగా చూసారు కదండి, అలా వేగుతున్నాయి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చి వేగిన తర్వాత తీసి ఇవన్నీ మళ్ళీ పక్కన పెట్టుకొని ఉన్నవి కూడా వేయించుకున్న తర్వాతనే మనం ఉప్పు కారం అన్నది కలుపుకోవాలండి. ఇప్పుడు ఇలా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసుకొని ఒక బౌల్లోకి తీసుకుంటున్నానండి. తర్వాత ఉన్న ముక్కలు కూడా వేసేసుకొని వేయించుకుంటాను. ఇది చూసారు కదండి, ఈ ఉప్పు చేప ముక్కలు అన్నది కొంచెం మనకి అంటుకుపోయినట్టు వస్తుందండి. కొంచెం జాగ్రత్తగా వేయించుకోవాలి. సావిడే ముక్కలు అయితే చక్కగా మనం ఎలా వేయించితే అలా వేగుతాయండి. చూడండి, వీటిని నేను చక్కగా చిన్న మంట మీదే వేయించుకుంటున్నాను. అలా పెద్దగా పెట్టిన హీట్కి పాన్కి అంటుకుపోతాయండి. అవి కూడా వేయించేసుకున్నాను. ఇప్పుడు అవి కూడా తీసేసుకున్నాను కదండి. ఇప్పుడు మళ్ళీ అదే ఆయిల్లో కొంచెం ఆయిల్ వేసుకొని కారము, పసుపు, అలాగే కొంచెం గరం మసాలా పొడి, అలాగే లైట్గా సాల్ట్ వేసానండి. లేదా మనకి అవసరం లేదనుకుంటే సాల్ట్ కూడా వేసుకోవసరం లేదు. వేసుకుంటే కొంచెం కసం కూడా అయిపోద్ది. అయితే ఇప్పుడు ఇదంతా ఒకసారి నూనెలో మిక్స్ చేసుకున్న తర్వాత ఈ ముక్కలన్నీ వేసుకొని ఇదంతా దానికి పట్టేలాగా చూసుకోవాలండి. ఇంతేనండి, మనకి ఉప్పు చేపల ఫ్రై అనేది రెడీ అయిపోయింది. ఇది వేడివేడిగా ఉన్నప్పుడు ఉప్పు చేప చక్కగా పప్పుచారు వేసుకొని తింటే ఆ కాంబినేషన్లో ఈ చల్లగా ఉన్న వాతావరణంలో చాలా టేస్ట్ ఉంటుందండి. చూసారు కదా, ఈ రైస్ కూడా అయితే నేను బ్రౌన్ రైస్ తీసుకున్నానండి. మేము డైలీ బ్రౌన్ రైస్ తీసుకుంటాం, అందులోనే వేసుకొని తింటున్నాం. చూడండి, ఈ వీడియో అయితే అందరికీ నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ ముందుకైతే తీసుకొస్తూ ఉంటాను. చూడండి, నేనైతే క్యారెట్ కూడా ముక్కలు కూడా వేసుకున్నాను, ఆనపకాయ, టమాటా, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అంతేనండి. వీడియో అందరికీ నచ్చుద్ది అనుకుంటున్నాను. చూసారా నా వీడియోని ఎంత చక్కగా ఉందో. మీరు కూడా ఒకసారి ట్రై చేసి పప్పుసారి ఎలా వచ్చిందని కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.